వెల్కమ్ టు సుమన్ టీవీ. షుగర్ లెవెల్స్ అసలు ఎంత ఉండాలి? కొత్తగా ఏమైనా రూల్స్ వచ్చాయా? ఇక అంతేకాకుండా ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? అసలు ఈ షుగర్ ఉన్న వాళ్ళ వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, కొత్తగా షుగర్ లెవెల్స్ వచ్చాయి, ఇవే కొత్త రూల్స్ అని అంటున్నారు. ఏంటవి? అసలు షుగర్ లెవెల్స్ అనేవి ఎంత ఉండాలి? ఎంత ఉంటే మనం షుగర్ ఉన్నట్లుగా మనం అనుకుంటాము? ఇక అంతేకాకుండా ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది? సో షుగర్ మామూలుగానండి టైప్ 2 డయాబెటీస్ ఏదైతే మనకి అబౌవ్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత జువెనైల్ డయాబెటీస్ కాకుండా ఏదైతే నిర్ధారిస్తామో ఆ షుగర్ అనేది యూజువల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసి షుగర్ లెవెల్స్ ఒకవేళ ఎక్కువ ఉంటే గనక అప్పుడు మనం షుగర్ ఉందా అనేది ఫస్ట్ డౌట్ వస్తుంది అనమాట. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఇళ్లల్లో అంటే మన కంట్రీలోనే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీలో షుగర్ ఉన్న పేషెంట్ ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉన్నారు. 70% అనేది మనకి షుగర్ పేషెంట్స్ అనేది ఫ్యామిలీలో అట్లీస్ట్ ఒకళ్ళు అనేది ఉంటూ ఉన్నారు. అంతగా షుగర్ అనేది పెరిగిపోయిందనమాట. అయితే గ్లూకోమీటర్లో మనము గనక ఫాస్టింగ్ శాంపిల్ ఇస్తే లెస్ దాన్ 110 ఉంటే గనక మనకి అది నార్మల్ లెవెల్స్ కింద మనం తీసుకుంటాం. మోర్ దాన్ 110 వస్తే గనక అది మనం ఒక క్వశ్చన్ మార్క్, ఏంటి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా అని చెప్పేసి. అయితే ఫాస్టింగ్ లెవెల్స్ మనం తీసుకున్నప్పుడు అది యాక్యురేట్ రీడింగ్ కాదనమాట. ఎందుకు అని అంటే సపోజ్ మనం డిన్నర్ లేట్గా చేసాం, 10 o'clock 11 o'clock డిన్నర్ చేసాం అండ్ పొద్దున్నే మనం ఏమేమి తీసుకోకుండానే షుగర్ లెవెల్ టెస్ట్ చేసాం అనుకుందాం. అప్పుడు ఒక 130 140 వచ్చింది అనుకోండి, అమ్మో ఏంటి ఇంత షుగర్ వచ్చిందా, నాకు షుగర్ వచ్చిందా అనేది భయపడే అవసరం లేదు. ఎప్పుడైనా కానివ్వండి షుగర్ శాంపిల్ మనం ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా 12 to 14 అవర్స్ ఫాస్టింగ్ శాంపిల్ అనేది ఇవ్వాలి. ఓకే. సో రాత్రి మ్యాక్సిమం బై 8 PM మన డిన్నర్ అయిపోవాలి. ఆ తర్వాత నీళ్లు తప్ప ఏమీ తీసుకోకూడదు. అండ్ మార్నింగ్ టైంలో కూడా మనం షుగర్ టెస్ట్ చేసినప్పుడు ఓన్లీ వాటర్ తీసుకోవచ్చు, టీ కాఫీ కూడా తీసుకోకుండా శాంపుల్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చే రీడింగ్ యాక్యురేట్ రీడింగ్ వస్తుందండి. అయితే షుగర్లో ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, తర్వాత తిన్న తర్వాత ఒక 2 అవర్స్కి ఏదైతే షుగర్ కంట్రోల్ ఎలా ఉందో చూస్తాం, దాన్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటాం అనమాట. సో ఆ లెవెల్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం అసలు షుగర్ ఉందా లేదా, లేకపోతే ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారా, బార్డర్ లైన్లో ఉన్నారా అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ ఏదైతే చాలా యాక్యురేట్గా ఇస్తుందో ఇన్ఫర్మేషన్, అదే హిమోగ్లోబిన్ HB1AC టెస్ట్ అంటామండి. సో ఈ టెస్ట్లో కూడా మనం ఫాస్టింగ్ బ్లడ్ శాంపిల్ ఇస్తాము. అయితే ఈ టెస్ట్ ఎందుకు యాక్యురేట్ అని అంటే, ఇలా మనం స్వీట్స్ తిన్న తర్వాత షుగర్ టెస్ట్ చేసామా, లేకపోతే ఈ తక్కువ టైంలో చేసామా, అలాంటి డౌట్స్ లేకుండా ఈ టెస్ట్ రిజల్ట్ ఎలా ఉంటుంది అని అంటే 3 months యావరేజ్ రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది. సో HB1AC అనేది దాని రీడింగ్స్ లెస్ దెన్ 5.8 ఉంటే కనుక నార్మల్, గుడ్ కంట్రోల్, నాన్ డయాబెటిక్ అని చెప్పచ్చు. ఎవరికైతే 5.8 to 6.4 వచ్చిందనుకోండి, దెన్ ప్రీ డయాబెటీస్ ఉంది అని మనం అనుకోవచ్చు. అండ్ అది కూడా ఎవరైనా కానివ్వండి షుగర్ లెవెల్స్ షుగర్ టెస్ట్ ఒక్కసారి రీడింగ్ వస్తేనే మనము నాకు వచ్చేసిందా షుగర్ అని అనుకోనక్కర్లేదు. ఇలా కొంచెం కన్సిస్టెంట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months మనం చూసుకుంటే గనక ఆ రీడింగ్స్ కన్సిస్టెంట్గా వస్తేనే మనము ఓకే సంథింగ్ ఐ నీడ్ టు టేక్ కేర్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో అబౌవ్ 6.4 అయితే గనక దెన్ ఎస్ డయాబెటిక్ కండిషన్లోకి వెళ్తున్నట్టుగా మనం నిర్ధారించుకోవాలి. అయితే ఈ రీడింగ్స్ అంతా కూడా ఇప్పటిదాకా ఉండేది. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ రీసెర్చ్ ఏమని చెప్తుంది అని అంటే, ఈవెన్ 7 to 8 మధ్యలో HB1AC లెవెల్స్ వచ్చినా కానివ్వండి మనం భయపడే అవసరం లేదు. సో మనం ఒక అలర్ట్నెస్ అనేది తెచ్చుకోవాలి. ఎందుకు అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బికాజ్ ఆఫ్ ఈ మధ్య కాలంలో ఉండే ఫుడ్ హ్యాబిట్స్ మూలాన ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి 7 to 8 లోపు HB1AC ఉంది అని అంటే, బిట్వీన్ 7 to 8 ఉంది అంటే కూడా మెడికేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయొద్దు. చేయకుండా ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది తీసుకుని రావాల్సి ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి తీసుకొని వస్తే గనక ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలాన ఈ రీడింగ్ వచ్చిందో ఖచ్చితంగా అది మనము
నార్మల్ లెవెల్స్లోకి తీసుకుని రావచ్చు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. చాలా మంది కూడా సో అంటే ఒక్కసారి టెస్ట్ చేయించుకుంటే ఇలా షుగర్ లెవెల్స్ ఏమైనా బోర్డర్లో ఉన్నా లేదంటే కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ షుగర్ వచ్చేస్తుంది అనుకుంటారు. అంటే జనరల్గా మందులు కూడా అలాగే దాన్ని బేస్ చేసుకొని రాస్తూ ఉంటారు. సో అలా కాదు, అంటే ఒక 2-3 టైమ్స్ చూసుకోవాలా మీరు చెప్పినట్లుగా? అవునండి, కన్సిస్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని మనకే తెలుస్తుంది. సపోజ్ రీసెంట్గా వెయిట్ గెయిన్ అయిందనుకోండి, అబ్డామినల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అయిందనుకోండి, అలాంటి టైంలో ఈ ఆటోమేటిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఈ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. సో కొంచెం ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేసుకొని, కొంచెం డైట్లో చేంజెస్ తీసుకొని వచ్చి, స్వీట్స్ తక్కువ తీసుకొని, హై షుగర్ ఫుడ్స్ తగ్గించి, ఈవెన్ ఫుడ్లో షుగర్స్ తగ్గించి చేసామనుకోండి, ఆ ఫస్ట్ టైం వచ్చిన రీడింగ్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మీరు అన్నట్లుగా షుగర్ టెస్ట్కి వెళ్ళే ముందు అంటే ఫాస్టింగ్ కోసం వెళ్తుంటే కనుక 12 అవర్స్ టైం అనేది ఉండాలి మనం పరగడుపున అని. సో చాలా మంది కూడా డాక్టర్ గారు ఈ రోజులో 8-9కి ఎక్కడ తింటున్నారు అసలు డిన్నర్? ఎవరు తినట్లేదు. మిడ్ నైట్ బిర్యానీ అని చెప్పేసి హాయిగా బిర్యానీ హోటల్స్కి ఆ టైంలో ఎంత రష్ ఉంటా ఉందో, అంటే రోడ్ పైన మనకి తెలుస్తూ ఉంటుంది ట్రాఫిక్, ఒకవేళ ఎప్పుడైనా మనం ఆ టైంలో వెళ్తే గనక. సో హోటల్స్ అన్నీ కూడా మిడ్ నైట్ బిర్యానీని ప్రమోట్ చేస్తున్నాయి. కానీ అలాంటి కల్చర్, అలాంటి ఈటింగ్ హ్యాబిట్స్ మనం డెవలప్ చేసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చే జనరేషన్ హెల్త్ కండిషన్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో అలా నైట్ ఎప్పుడో ఫుడ్ తిని మళ్ళీ తెల్లవారుజామున లేసి మళ్ళీ టెస్ట్ కోసం వెళ్తే కనుక సో షుగర్ లెవెల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. అవునండి. సో దాన్ని బేస్ చేసుకొని మందులు వాడడం అనేది అసలు సేఫ్ కాదు. షుగర్ టెస్ట్కి వెళ్తున్నామంటే దానికి ఖచ్చితంగా పద్ధతి అనేది పాటించాలి మీరు చెప్పినట్లుగా. సో అంతేకాకుండా షుగర్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఏదో ఒకసారి HbA1c 8 ఉంది, 6, 7 ఉంది అనగానే మందులు కూడా వాడేస్తూ ఉంటారు. అలా కాదు. సో కంటిన్యూస్గా చూసుకోవాలి. చూసుకుంటే కనుక దాన్ని బట్టి మనం మెడిసిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. అంతేకాదు లైఫ్ స్టైల్ కూడా చాలా మార్చుకోవాల్సిందే. చాలామందికి ఈ ఊబకాయం అనేది పెద్ద సమస్య. ఎవరైతే ఒబేస్ ఉంటారో వాళ్ళకి డయాబెటీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి న్యాచురోపతి డాక్టర్స్ అయితే రూట్ కాజ్ అనేది వెతుకుతూ ఉంటారు. అసలు షుగర్ ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా తగ్గించాలి. ఎస్ అండి. అండ్ ఇప్పుడు గుడ్ న్యూస్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈవెన్ ఎవరైతే పేషెంట్స్ ఇన్సులిన్ పైన ఉన్నారో, ఓరల్ టాబ్లెట్సే కాదు ఇన్సులిన్ పైన ఉన్న వాళ్ళని కూడా న్యాచురోపతి మెథడాలజీతో, ట్రీట్మెంట్స్తో, వే ఆఫ్ లైఫ్ స్టైల్తో మనము వాళ్ళని డయాబెటీస్ రివర్సల్ అనేది కూడా చాలా బాగా చేయగలుగుతాం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి డయాబెటీస్ గురించి. ధన్యవాదాలు. నమస్తే అండి.